సిసోడియా వ్యాఖ్యలు అయితే మాత్రం తీవ్ర చర్చకే దారితీస్తున్నాయి. ఖచ్చితంగా వాటిని వ్యవస్థలో ఉన్నటువంటి లోపంగా చూడాల్సి ఉందే తప్ప అక్కడ వ్యక్తిగత హోదా సంబంధించినటువంటిదో లేదా ఏ ఐఏఎస్ ఏ ఐపీఎస్ నో ఉద్దేశించింది కాదనేది ఎవరైనా అర్థం చేసుకోగలరు. కానీ ఆయన ఏం మాట్లాడారో ఆయన మాటల్లో కూడా ఒకసారి ఆయన మీటింగ్ లో మాట్లాడినటువంటి బయట ఒకసారి చూద్దాం. Madanpalli, when I was receiving petitions, whole lot of hundreds of them came. And then I wanted, because it was very late in the night, and I requested collector also to dispose of a few petitioners and take the petitions. Now this is not a reflection on anybody, but it is not on Sridhar or anybody, but he is new. But some of the petitioners used to say, no, we will give petition only to Mr. Sisodia. The point is that collector is the face of the governance and administration. If the faith of the people on the institution of the collector gets diluted, then the future is bleak for all of us. And we have to now today stand up, take note of the deterioration that has taken place in the people's perception about the collectors and SPs, people's perception about the governance. We must be willing to solve each and every grievance, and that is why my earnest request to all of you, we must rise up to the occasion. Otherwise, as collectors or as IAS officers, our existence becomes meaningless. జిల్లాలో ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు ఎవరున్నప్పటికీ కూడా కలెక్టర్ మాత్రమే ప్రభుత్వం అనగానే ఆయన ప్రతినిధిగా ఉంటారు. అలాంటి ప్రతినిధి పైన నమ్మకం, విశ్వాసం కోల్పోతే పరిస్థితి రాకూడదు అనేటువంటి అంశాన్ని కూడా చాలా క్లియర్గా చెప్తున్నటువంటి విషయం. సో ఖచ్చితంగా ఈ విషయాన్ని గుర్తించాలి. ఎందుకంటే ఇప్పటి వరకు మనం చూస్తే సో మండలంలోనో లేదా రెవెన్యూ డివిజన్ కార్యాలయంలోనో కలెక్టరేట్లోనో పరిష్కరించాల్సినటువంటి సమస్యను కూడా రాష్ట్ర స్థాయి వరకు లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యుల వరకు తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది అనేది కూడా ఆలోచించాలి. ఇందుకు దారి తీసినటువంటి పరిణామాలను కూడా కొన్ని మనం జిల్లాల్లో జరిగినటువంటి ఘటనలను కూడా ఉదాహరణ